వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళాడు. వక్రాక్షిలో శ్రీకాకుళం ప్రజలు భారీ గజమాలతో స్వాగతం పలుకుతున్నారంటూ ప్రచారం చేసుకుంటా ఉంది. ఎందుకు పలుకుతారు శ్రీకాకుళం ప్రజలు? ఒక నేరస్తుడిని పలకరించడానికి వెళితే శ్రీకాకుళం ప్రజలు గజమాలతో స్వాగతిస్తారా? ప్రశ్నించరా? అంటే మీరు ఇష్టానుసారం మీ పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని డబ్బులు ఇచ్చి మందిని తీసుకొచ్చి స్లోగన్స్ ఇప్పించుకుంటా శ్రీకాకుళం ప్రజలు అని చెప్పడం ఏంటి? మీరు సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అక్కడ సాక్ష్యాలు లేకుండా తారుమారు చేసి వేరే యువకుడిని బలి చేసే ప్రయత్నం చేస్తే పోలీసులు కేసు పెడితే పోలీసులు తీసుకెళ్ళి కోర్టులో అప్పచెప్తే కోర్టు రిమాండ్ చేసింది. అలాంటి నేరస్తుని పలకరించడానికి వెళ్ళిన జగన్ రెడ్డికి ఎందుకు స్వాగతం పలుకుతారు? ప్రజలు ఎట్టా స్పందిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. వక్రాక్షిలో ఓదరగొడతా ఉంది, గజమాలతో శ్రీకాకుళం ఆహ్వానిస్తుంది, జగన్ రెడ్డికి జై జయధ్వానాలు పలుకుతూ ఉందంటూ. అంటే ఒక నేరస్తుని పలకరించడానికి వెళితే ప్రజలు అట్లా ఆహ్వానించే అవకాశం ఉందా? ప్రజలు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఈ ఇష్యూ అనేది విచిత్రమైన ఇష్యూ అండి. ఒకటి నేరస్తుడే, అది ఒక పక్కన పెడదాం. నేరస్తుడి కంటే మానవత్వం లేని వ్యక్తి అనొచ్చు అనమాట. ఒక మానవత్వం లేని వ్యక్తిని అతని క్యాబినెట్లో మాజీ మంత్రి అతను బుద్ధి చెప్పాలి. నీకు మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావు, మనిషి ప్రాణం పోతుంటే అతను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నీ కొడుకు ప్రాణమే ఇంపార్టెంటా అనేది బుద్ధి చెప్పాల్సింది పోయి. అక్కడ కొడుకు ప్రాణానికి ఇబ్బంది ఏమి లేదు, జరిగింది యాక్సిడెంట్, అవతల వ్యక్తి చనిపోయాడు, కొడుకు బాగానే ఉన్నాడు. కానీ కొడుకును తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. అక్కడ సాక్ష్యాలు తారుమారు చేయడం, వేరే యువకుని బలి చేయడం, ఇట్లాంటివన్నీ. నిజంగా ఇతను ఓదార్చదలుచుకుంటే ఓదార్చాల్సింది ఎవరినండి? ఓదార్చాల్సింది ఎవరు? బాధితుల్ని. ఇక్కడ బాధితులు ఎవరు? ఒక ప్రాణం పోయింది, ఒక నిండు ప్రాణము, నిరుపేద కుటుంబం సంబంధించిన వ్యక్తి, ఒక గొర్రెల కాపరి. తల్లి ఎంత రోధిస్తుందో చూసాం, భార్య ఎంత రోధిస్తుందో చూసాం. పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ జీవితం ఎట్లా గడుపుతారు, వాళ్ళ గురించి అసలు నువ్వు వెళ్ళావా? నువ్వు శ్రీకాకుళం వెళ్ళి కరెక్ట్గా డైరెక్ట్గా బాధిత కుటుంబాన్ని నువ్వు పరామర్శిస్తే, ఓదారిస్తే, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటే, జీవితాంతం నేను మీకు తోడుంటానని చెప్తే నేను కూడా మిమ్మల్ని అభిమానించేవాడిని. ఎందుకంటే మీరు పూర్తిగా ఈ మధ్యకాలంలో, ఈ గత 2 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఓదార్పుకి వెళ్ళినా సరే గంజాయి బ్యాచ్కో, బ్లేడ్ బ్యాచ్కో, లేకపోతే రౌడీ షీటర్స్కో, లేకపోతే బెట్టింగ్ వాళ్ళకో వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నారు. కానీ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని ఎక్కడ నువ్వు ఓదార్చినట్టు కనపడలా. కనీసం శ్రీకాకుళంలో నిరుపేద కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం ఇమ్మీడియట్గా చేసి, నేను మీకున్నాననే ధైర్యం వాళ్ళకి చెప్పి, వాళ్ళ మాజీ మంత్రి అయిన డాక్టర్ సిదిరి అప్పలరాజు గారిని మందలించి, నువ్వు యాక్సిడెంట్ అనేది కామన్ జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్ జరుగుతుంటుంది, కోర్టుకి సబ్మిట్ చేస్తే, పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే బెయిల్ ఇస్తారు, అది అయిపోద్ది, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ నువ్వు చేసింది నేరం, పాపం, మామూలు పాపం కాదు, మహాపాపం, మానవత్వం లేని విషయం. ఆ నిండు ప్రాణాన్ని, కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికించే ఆ సదుపాయం ఉంది, అవకాశం ఉంది. నువ్వు డాక్టర్లు అనేవాళ్ళు అట్లా ప్రాణాన్ని వదిలిపెట్టరు. నువ్వు ఇంత కర్కశంగా, రాక్షసత్వకంగా, ఎంత స్వార్థపూరితంగా నీ కొడుకు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలికొని వాళ్ళతో మీరు ప్రవర్తించిన తీరు అన్యాయము అని చెప్పి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా నీ పార్టీ వాళ్ళని నువ్వు మందలించినట్టయితే ఎంత ప్రజలు ఇప్పుడు వచ్చిన ప్రజల కంటే కూడా లక్షలాది మంది ప్రజలు నేను గౌరవించేవాళ్ళు. దిగజారిపోయిన పరువు కాస్త కూస్తో కొంచెం పెరిగేది. ఇవాళతో నీ పరువు కాదు, నీ పార్టీ ఇమేజ్ కాదు, పూర్తిగా దిగజారిపోయినాయి. ఎందుకంటే నువ్వు ఆయన్ని జైలు దగ్గరికి వచ్చి పరామర్శించాల్సినంత ఇదేం కాదు. అక్కడ అది నేరస్తుడిని పెట్టారు, మానవత్వం లేదు, ఇన్ని రకాలుగా ఉన్న వ్యక్తిని నువ్వు పరామర్శించాల్సిన అవసరం లేదు. అందరికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఎందుకంటే నువ్వు చేసిన హైపు, నువ్వు చేసుకున్న జనము, పోలీస్ పర్మిషన్ లేకుండా తెచ్చుకున్న జనాలతో నువ్వు ఆంధ్రప్రదేశ్ అంతా అట్రాక్ట్ అయ్యారు, చూశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్ళాడు, డాక్టర్ సిదిరి అప్పలరాజుని పరామర్శించాడు జైల్లో. అందరి చర్చ ఇదే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఈయన బాధితుడిని పరామర్శిస్తాడా, నేరస్తుడిని పరామర్శిస్తాడా అనేది అందరూ అనుకుంటున్నారు. నువ్వు నేరస్తుడిని పరామర్శించి బాధితుడిని వదిలేసావు.
నీకు కూడా మానవత్వం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత తెగింపు ధోరణి ప్రదర్శిస్తూ సత్యారు వాళ్ళతో నాకు సంబంధం ఏంటి, నేను సిదిరప్పలాదిని పలకరిస్తాను ఓదారుస్తాను అనడంలో గల ఉద్దేశం ఏమేంటున్నాడు? రాజకీయ వ్యూహం కాదు, రాజకీయ వ్యూహం అయితే అలా వ్యవహరించేవాడు కాదు, నేను ఇంతే, నేను ఇలాగ చేస్తాను, నా నడవడికి ఎట్లాగా ఉంటుంది, మీరు వస్తే రండి లేకపోతే పోతే పోండి అన్నట్టే ఉంది ప్రజలను ఉద్దేశించి. అదేంటంటే ఇప్పుడు పబ్లిక్ కానీ సోషల్ మీడియా కానీ ప్రెస్ కానీ అందరూ ఖండించారు. అప్పుడు ఈ సిదిరప్పలరాజు చేసిన యాక్ట్ని ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా ఖండించింది. కానీ ఆయన ఖండించలే. కేవలం ఆయన ఏంటంటే వీళ్ళు ఎవ్వరు వాళ్ళ పార్టీలో మీరు చూశారు కదండి ఎలా ఉంటారు. గత 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మంత్రులందరూ ఎలా బిహేవ్ చేశారో చూశారు. రీసెంట్గా జోగి రమేష్ పరిస్థితి ఏంటో చూశారు. పేరు నాని తెలుసు, కొడాలి నాని తెలుసు, వాళ్ళు మంత్రులు. ఆ మంత్రులందరినీ తను కాపాడుకుంటున్నాడు. ఇవాళ తనకు మిగిలింది వాళ్ళే. చివరికి వాళ్ళని కాపాడుకోవడం కోసమే వాళ్ళని పరామర్శిస్తున్నాడు. లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతే అతను ఒంటరి అయిపోతాడు అనమాట. వాళ్ళని కాపాడటం వల్ల ఆ పార్టీ ఇమేజ్ పోతుంది, పార్టీని సర్వనాశనం చేసుకుంటున్నాడనే సంగతి ఆయన అర్థం చేసుకోవట్లే. పార్టీ పూర్తిగా పతనావత స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇలా కనుక చేస్తే. ఎందుకంటే పరామర్శల పేరుతో నేరస్తుల్ని పరామర్శించడం అనేది ప్రజలు హర్షించరు. ప్రజలు మంచితనాన్ని, పేదవారిని సహాయం చేస్తే గౌరవించేవాళ్ళు. ఈ ఇష్యూ అలా అనమాట. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి మీరు, రౌడీలను కానీ, ఇందా చెప్పాను నేను బ్లేడ్ బ్యాచ్ని కానీ, రకరకాల ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పరామర్శిస్తున్నాడు. బాధితుల్ని ఎక్కడ పరామర్శించిన ఇది లేదు. ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పరామర్శించకుండా వాళ్ళందరినీ తన ట్రూప్లో జాయిన్ చేసుకుని ట్రూప్గా మార్చుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే తనకైనా ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు. అడు రీసెంట్గా వైజాగ్ కూడా వెళ్ళాడు కదండి. పలికారులు చనిపోయారు కదా, మరి వాళ్ళకి ఏమి సహాయం చేయలే. అధికారం వచ్చిన తర్వాత సహాయం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, ఒక్క సహాయం చేయలే. అసలు అన్ని పర్యటనలు అలాగే జరిగినాయి. కేవలము ఆయన బలం సత్తా చూపించుకోవటానికి వాళ్ళ పార్టీ వాళ్ళతో జనాన్ని పోజేపించి సీఎం అని అర్పించుకోవడానికి తప్పితే దానివల్ల ఉపయోగం దాన్ని సునకానందం అంటారు. ప్రజలు మెచ్చితే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఎవడైనా ఇలా చంపేసిన వాళ్ళను, మర్డరిస్టులను, కూనీకోరుల్ని, గంజాయి బ్యాచ్ని, భూదోపిడీదారులని ఇట్లాంటి వాళ్ళని పలకరిస్తే ఎందుకు ఒప్పుకుంటుంది ప్రజలు? అసలు యాక్చువల్గా ఎంత హుందాగా ఉండాలి మాజీ ముఖ్యమంత్రి అంటే, తన క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి ఇలా చేశాడు కాబట్టి నువ్వు ఇలా చేయటం తప్పు, నువ్వు ఇక నుంచి ఇలా చేయబాకు, మనం పార్టీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి? తెలుగుదేశం పార్టీ ఎవరైనా చిన్న తప్పు చేసినా సరే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. మా తెలుగుదేశం పార్టీ అతనే సోషల్ మీడియాలో భారతిరెడ్డిని చిన్న మాట అనగానే అతను అరెస్ట్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మొన్న గుంటూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్లో కూడా తెలుగుదేశం కార్యకర్త ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అతను ఇమీడియట్గా పార్టీ సస్పెండ్ చేసింది. అతను వెళ్ళి ఎవరు పరామర్శించలేదే. అదే జగన్ అయితే వాళ్ళకి గజమాల వేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టిన భోజనం తినిపించేవాడు. మరి అతను ఇది ప్రజాస్వామ్యంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలిసిన వ్యక్తే. మరి తెలిసిన వ్యక్తి అని అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అందుకే వాళ్ళు ప్రజలందరూ బాధపడేది. అదే ఇప్పుడు తను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను 3 సంవత్సరాల తర్వాత అనేది కావాలనుకుంటే ఇలా బిహేవ్ చేస్తే అవరండి. ఇలా బిహేవ్ చేస్తే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు మాత్రం ఉద్దేశం లేదండి. ముఠా నాయకుడిగా మిగిలిపోతున్నాడు తప్ప రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అయితే ఎక్కడ వ్యవహరించట్లా, ప్రవర్తించట్లా. ఇప్పుడు చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ చక్కగా కార్యక్రమాలు నడిపించుకుంటూ వెళ్తుంది. నువ్వు ఎప్రిషియేట్ చేయి మంచి కార్యక్రమాలని, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి, గవర్నమెంట్లో ఉన్న తప్పుని ఎత్తి చూపించు. లేనిపోని వాటి గురించి నీకు కేవలం అధికార పార్టీ చేసే మంచితనాన్ని పబ్లిక్లోకి వెళ్ళనివ్వకుండా ఆపటం కోసమే నువ్వు చేస్తున్నావు. డిఎస్సి గురించి అంతే. డిఎస్సి అయిపోయి గత 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా వేయకుండా, డిఎస్సి వేయకుండా, జాబ్ క్యాలెండర్ వేయకుండా నువ్వు ఉంటే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా డిఎస్సిని ప్రకటించి 16,000 మంది ఉద్యోగాలు ఇస్తే వాళ్ళల్లో నువ్వు గిలిపెట్టి ఎంతో ట్రాన్స్పరెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ నడిపి 150 కేసులు ఎదుర్కొని డిఎస్సిని సక్సెస్ఫుల్గా రన్ చేసి అంతమంది ఉద్యోగం 1 year నుంచి చేస్తుంటే వాళ్ళకి కూడా నువ్వు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తీసుకొచ్చావు. ఇవాళ నేనేదో జంజీ తీసుకొస్తాను, యూత్ అంతా వస్తుందని ఏదో కార్యక్రమాలు చేశారు. యూత్ వచ్చారుగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా. ఎవరు దాంట్లో చూస్తే ఎవరు కూడా స్టూడెంట్స్ కనపడలా. జనాన్ని పార్టీ వాళ్ళని ఇట్లాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఎట్లాగైతే జనాన్ని పోగు చేసుకున్నావో
మిగతా ప్లేసెస్లో కూడా అట్లాగే పోగు చేసుకుని చూపించుకున్నాం. ఇదంతా టెంపరీ అనే సంగతి అతనికి తెలుసండి. ఎట్లా కొట్ట పబ్లిక్లో మసిపూసి మారేడికాయ చేసి నాకు ఇంతమంది జనం ఉన్నారు, నాకు 40% ఓటింగ్ ఉంది. 40% ఓటింగ్ ఎక్కడండి? 40% ఓటింగ్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్లో వచ్చింది 39% ఎంతో. మీకు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినప్పుడు 10% తగ్గిపోయింది, 29%. తెనాలి, సత్తెనపల్లి బ్లేడ్ బ్యాచ్ని, గంజా బ్యాచ్ని పలకష్టం మొదలుపెట్టాక ఇంకో 10% తగ్గిపోయింది. సిదిరప్పలరాజు ఇన్సిడెంట్తో ఇంకో 10% తగ్గిపోయింది. మిగిలిందే నవరంధ్రాలు, నవరత్నాలు 9% మాత్రమే ఓట్లు. మీరు చెప్పినవన్నీ అవన్నీ ఒక ఎత్తు. నేను చెప్పేది చూడండి, ఓటింగ్ శాతం ఎలా పోగొట్టుకున్నారు ఈ 2 సంవత్సరాల్లో. 39.5 అంత ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి. మేజర్గా వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా పోగొట్టుకుంది ఎక్కడ తెలుసా? నెయ్యి లేకుండా లడ్డు తయారు చేసిన కేసులో వాళ్ళకి 10% ఓట్లు పోయినాయండి. నెయ్యి లేకుండా తిరుపతి లడ్డు తయారు చేశారు. నెయ్యి లేకుండా, కనీసం కొంత నెయ్యి అన్నా ఉండాలి కదా. అసలు చుక్క నెయ్యి లేకుండా, పాలు లేకుండా ఒక లడ్డును తయారు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగిందని భారతదేశంలో ప్రజలందరూ క్షేదరించుకున్నారు. దాని దెబ్బతో ఓట్లన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 10% వరకు పోయినాయి. రెండోది, మావిగన్ అనే పదంతో 10% ఓట్లు పోయినాయండి. ఎందుకంటే అతనికి ద్వేషం ఎక్కువైంది. అమరావతి అనేది చట్టబద్ధత కల్పించారు. అదే రోజు అతను మావిగన్ అనే మాట నోటికి తనకి ఏది వస్తే అది మాట్లాడేశాడు. ఏదో ఒకటి అతనికి ఏంటంటే ఒక విధమైన ద్వేషం, ఉక్రోషం ఆపుకోలేకపోతున్నాడు. దాని మీద చట్టబద్ధత వచ్చేటప్పటికి అతను దానికి ఆపుకోలేక మావిగన్ అని చెప్పి ఏదో ఒక పదం, ఆ అమరావతి అనే పదం అతనికి ఇష్టం లేదు. అది చాలా తప్పు. 2 డిఫరెన్స్లు చెబుతానండి. ఇప్పుడు దగ్గర ఈ 2 మేజర్ పాయింట్స్. మావిగన్ అనేది స్టిల్ రన్ చేస్తున్నాడు అతను ఏమన్నాడు? మావిగన్తోనే నేను ఎలక్షన్కి వెళ్తాను, మేనిఫెస్టోలో పెడతాను అన్నాడు. 3 years తర్వాత ఎలక్షన్ అయితే ఇప్పుడే పెడతాను అంటున్నాడు. రెండోదేమో లడ్డు. ఈ 2 మేజర్ ఇష్యూస్. అది కాక చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఒక తేడా చెప్పాలి మీకు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం బిగిన్ చేసి ఓడిపోయిన తర్వాత ఇతను పూర్తిగా దాన్ని ధ్వంసం చేశాడో, చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందని చేశాడు కదా. కేవలం చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతోనే అమరావతి ధ్వంసం చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించాడు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు, కొన్ని పర్మిషన్లు వచ్చినాయి. తర్వాత తను వచ్చిన తర్వాత కొంత పని జరిగింది, భోగాపురం విమానాశ్రయం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశాడు కాబట్టి నేను భోగాపురం విమానాశ్రయాన్ని కంటిన్యూ చేయనని చెప్పాడు ఆయన. భోగాపురం సక్సెస్ఫుల్గా 2 నెలల్లోనే ఒక 6 నెలలు బిఫోరే కంప్లీట్ చేసి రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మీకు 19 ముందు 28% చంద్రబాబు గారు కంప్లీట్ చేస్తే భోగాపురం, జగన్ వచ్చినాక 7% ఎంత కంప్లీట్ చేశాడు. ఎంత కొంత అసలు ఏదో ఒకటి 2% చేసినా ఇప్పుడు అతను చేశాడు కాబట్టి నేను చేయను అనేది చంద్రబాబు నాయుడు గారు అంటల్లా. ఎందుకంటే అది ప్రజల కోసం చేసేది, అది నీది నాది కాదు, మనం టెంపరీ. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు కూడా కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కంటిన్యూ చేశారు కదా. ఇవాడు వచ్చామంటున్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాను, చంద్రబాబు వచ్చినాక పెయింట్లు మాత్రం వేశారు, రేపు ప్రారంభోత్సవం చేస్తున్నారు, ఆ క్రెడిట్ అంతా నాకే దక్కరా అంటున్నాడు. అది ప్రజలకు తెలుసండి ఎప్పుడు జరిగింది వర్క్. రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని ఎంత స్పీడప్ చేశారు, ఎంత ఫాలోఅప్ చేసి ఆ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అక్కడ లోకల్ ఉత్తరాంధ్ర అతను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దీంతో ప్రోత్సాహంతో దాన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిదనే ఉద్దేశంతో చేశారు. ఎందుకంటే రేపు వైజాగ్ అంతా ఇండస్ట్రియల్ ప్లేస్ అవుతుంది, ఐటీ సెంటర్ అవుతుంది, డేటా సెంటర్ అవుతుంది. ఆ ఎకో సిస్టానికి ఎయిర్పోర్ట్ కంపల్సరీ ఇంటర్నేషనల్. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, అనవసరం అన్నాడు. అవన్నీ అన్నాడు. అయినా సరే చాలా కాంట్రవర్సీ ఉంది దాని మీద. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అతను కూడా క్రెడిట్ ఇవ్వండి, లేకపోతే లోకేష్ ఏమన్నాడు, సరే క్రెడిట్ అంతా మీరే తీసుకోండి, మనకు కావాల్సింది పని, పబ్లిక్కి ఉపయోగపడే ఎయిర్పోర్ట్ వస్తుంది చాలు. ఈ ప్రజలకు తెలుసు ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎవరు నిజాయితీగా దాన్ని అసలు ఇనిషియేట్ చేసింది ఎవరు అనేది. ఇనిషియేట్ చేసిందే తెలుగుదేశం గవర్నమెంట్లో, పర్మిషన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ల్యాండ్ ఎక్వైర్ చేసింది వాళ్ళు. ఆయన చేసింది ల్యాండ్ అక్కడ రైతులు రెచ్చగొట్టి మీ ల్యాండ్ మీకు ఇప్పించేస్తానని చెప్పి పాదయాత్రలో మాట్లాడిన వ్యక్తి ఆయన. దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ రాజుని పలకరించగలడు కదా, ఆ పక్కన ఉన్న తమ్మినేని సీతారామన్ కూడా పలకరించి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఆయన కూడా జైల్లోకి వెళ్తే పలకరిస్తారండి. జైలుకి లేదా పలకరించడా? మరి ఏం జరుగుతుందో తెలియదు, నేను కూడా ఇప్పుడు దాకా చూడలేదు. ఆ 2 ప్రజలు మర్చిపోకముందే గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా కొడుకు
బ్లాక్మెయిల్ చేస్తా లారీలను కూడా కిడ్నాప్ చేసి డ్రైవర్ని కిడ్నాప్ చేసి లూటీ చేస్తున్నాడు రోడ్డు మీద బళ్ళు ఆపి. వాళ్ళని కూడా పలకరించాలి వెళ్ళి ఇప్పుడు. జరిగేది అదేందండి, దట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 2 years నుంచి జరుగుతుంది చరిత్ర అది, నిరంతర ప్రక్రియ. ఇంకా కమింగ్ 3 ఏళ్లలో కూడా ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. ఇప్పుడు చూసారా, జస్ట్ లాస్ట్ 20 daysలో జోగి రమేష్ కేసు చూశారు, మరి సిదిల్ అప్పర్రాజు కేసు చూశారు, మరి తమ్మినేని సీతారాం కేసు చూశారు. ఇప్పుడు మీరు చెబుతున్నట్టుగా గుంటూరుకి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా చూశారు. ఒక్కటన్నా సరిగ్గా ఉన్నారండి? ఒక్క మినిస్టర్ అన్నా సరైన పని చేశారండి? పని చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే మాట వింటున్నారు. కనీసం మావిగాని అంటున్నారు ఇది తప్పండి మనం అనకూడదు అని చెప్తే క్రెడిబిలిటీ ఆళ్ళకన్నా ఉంటుంది, అన్నాడికన్నా క్రెడిబిలిటీ ఉంటుంది కదా. ఇలా రకరకాలుగా మనం చెప్పుకునే కంటే కూడా ఆయన ఒక లీడర్గా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బాధిత కుటుంబాలని ఆయన ఎప్పుడూ ఆదుకోవాలి, వాళ్ళని ఓదార్చాలి. కానీ నేరస్తులను కూడా వాళ్ళ పార్టీ అయినప్పుడు ఇట్లా నేరం చేయబాకండి మీరు అని వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నాను పార్టీ నుంచి, మీరు ఇలాంటి నేరాలు చేస్తే నేను చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను అని వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబాలకు చెప్పి ఇదిగో ఇట్లా చెయ్యొద్దు, మీరు ఒక బాధ్యతాయుతంగా ఉండండి, మీరు మంత్రిగా చేశారు అని చెప్పొచ్చు. అది కాకుండా ఇంత చిన్న వయసు, తెలిసి తెలియని వయసులో యాక్సిడెంట్ చేస్తే కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారంటే ఎవరో కక్షపూరితంగా అరెస్ట్ చేయరు. ఆయన సిదిల్ అప్పర్రాజు గారికి ఆ యాక్సిడెంట్కి సంబంధమే లేదు. ఆయన చేసిన దారుణాతి దారుణమైన సాక్ష్యాలను తారుమారు చేసి వాళ్ళ కొడుకు బదులు ఇంకొకరిని పెట్టాడు కాబట్టే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అదేను రెండోది అసలు మానవత్వం లేదు. అసలు లీగల్ తీసేయండి, 4 రోజులు అయిన తర్వాత బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తారు, అంత మామూలు కేసులు. అక్కడ సిదిరి అప్పలరాజుకే మానవత్వం లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అంతకంటే మానవత్వం లేదు. ఇద్దరు క్రూరులే, క్రూర మనస్కులే. ఏమండి, యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడికి వెళ్ళటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఒకవేళ వెళ్తే ఇద్దరి దగ్గరికి వెళ్ళాల్సింది. ఎవరి దగ్గరికి? బాధితుల దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు, ఎంతో కొంత తమ చేతిలో డబ్బులు ఇచ్చినట్టయితే చాలా గౌరవంగా ఉండేది. ప్రతి ఒక్కళ్ళు కుటుంబ ప్రభుత్వంలో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు అనమాట. సైకో నామధేయుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, సిదిరి అప్పలరాజును పలకరించడం గురించి ప్రజలు ఈసడించుకుంటున్నారని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.